ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ గారి విమర్శన విపంచ్ 8వ భాగం 4/4/25. 2వ బాల్యం జీవన సంఖ్య అక్టోబర్ 1 ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈ వ్యాసం రాశారు. ప్రముఖ కవి, రచయిత, కాలమిస్టు, కార్టూనిస్ట్ శ్రీ సుధామ వాయిస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ మాసపత్రికలో 3 సంవత్సరాల పాటు నిర్వహించిన సీనియర్ కబుర్ల కాలం నిజానికి వయోవృద్ధుల గుండె చప్పు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైన వాళ్ళు గూడువాడు నిర్మించుకున్న ఒంటరిగా మిగిలిపోయిన గూటిలో గుబా గోరింకల వంటి వృద్ధుల వ్యతలు వర్ణనాతి. ఒకవేళ జంటలో ఒకరు శాశ్వతంగా దూరమై ఆ ఒంటరి చక్కెరవాకు వ్యధ చెప్పనలవిక. వృద్ధాప్యంలో వచ్చి పడే శారీరక అనారోగ్య సమస్యలతో పాటు ఒంటరితనం, దూరమైన ఆప్యాయత, స్వార్థపూరిత బంధాలు, ఆత్మీయత కోసం ఎదురు చూపులు, ఓపిక తగ్గిపోయి వయస్సు తెచ్చే నీరసం, ఒక ఆప్యాయమైన పిలుపు కోసం, ఓదార్పునిచ్చే పలకరింపు కోసం మొగం వాచిపోవడం, ఏం చెయ్యాలో తోచక చేయలేక భారంగా రోజులు వెళ్ళదీయడం, ఇలాంటి సమస్యలన్నిటినీ నెల ప్రస్తావించారు సుధా. వాటన్నిటినీ కలిపి 2022లో జీవన సంఖ్య పేర పుస్తకంగా తెచ్చారు. సీనియర్ అంటే దగ్గరగా చూడమని, సీనియర్ అని. ఏదైనా సమీపం నుండి దగ్గరగా పరిణతితో పరిశీలించినప్పుడే ఆ విషయం లోతుపాతులు బాగా తెలుసు. జీవితాన్ని అలా దగ్గరగా చూసి అనుభవం గడించినవాడు కనుకనే సీనియర్ సిటిజన్లు అయ్యారు. సీనియర్ అంటే సముద్రానికి దగ్గరగాని, జూనియర్ అంటే జంతు ప్రదర్శనశాలకు దగ్గరగాని ఒక ఆయన చమత్కరించాట. ఉప్పిగంతులు వేసే జంతు దశ నుండి ఆటుపోట్లు ఎన్ని ఉన్నా నిశ్చల గంభీరతతో ఉండే సముద్ర స్థితిని ఎదగటమే జూనియర్లు సీనియర్లు కావటం అంటాడాయ. వయోవృద్ధులకు శారీరక మానసిక సమస్యలు ఎన్నో కొన్ని పైకి చెప్పుకోలేక మనస్సులోనే కుమిలిపోయి సుధామ గారు ఇలాంటి బరువైన బాధాకరమైన విషయాలను కొన్నిసార్లు అతి సున్నితంగా, మరికొన్నిసార్లు సూటిగా చెబుతూ మనకు ఆహ్లాదం కలిగించే విషయాలు హాస్యంగా చెప్పడంతో సీనియర్ సిటిజన్స్ ఈ కాలాన్ని మనసారా ఆదరించి ప్రతి నెల ఏం చెప్తారా అని ఎదురు చూడటమే కాక తమ స్పందనను పత్రికకు తెలియచేశారు. దానితో ఆ కాలం సూపర్ హిట్ అయి శరీరానికి వ్యాయామే కాక మేధస్సుకు వ్యాయామం కావాలంటే పజిల్సు పదబంధ ప్రహేళికలు నింపే పని పెట్టుకో. మనసుకు వ్యాయామం అంటే మెడిటేషన్ చెయ్యాలి. పదవి విరమణ అంటే బాధాకరం కాదు. జీవిత పయనంలో పరుగుల్లో మన కోరికల హాబీలను అభిరుచులను అణచుకుని ఉంటాం. వాటన్నిటినీ హడావిడి లేకుండా హాయిగా నెరవేర్చుకో. పరిపక్వ దశకు చేరుకొని అసలైన జీవితానందాన్ని నిదానంగా నిమ్మళంగా ఆస్వాదించడం. తన వయస్సు వారితో కలిసి వాకింగ్కు వెళ్ళడం వల్ల ఆరోగ్యంతో పాటు తమ జీవితానుభవాలు పంచుకో. పిల్లలు ఎలాగో వినరు మన మాట, బోర్ అంట. ఆడవాళ్ళు కూడా టీవీ ముందు కూర్చొని శారీరక శ్రమ లేక ఊబకాయం పెంచుకుంటారు. కంగారుగా డాక్టర్ల దగ్గరికి పరిగెత్తి ఆ సీరియల్స్లో పగలు ప్రతీకారాలు
మనసు పాడు చేసుకునే బదు ఇరుగు పొరుగు వారిలో నిరుపయోగమైన ముచ్చట్లు చెబుతూ టైంని యథార్థంగా కిల్ చేసే బదు ఆరోగ్యకరమైన హాబీలు ఎంచుకో. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మనసు, శరీరం, ఆలోచనలు కూడా ఆరోగ్యంగా ఉంచుకో. వినుకు, చికాకు, విసుగు, చికాకు, నెగటివ్ భావాలకు వాళ్ళు బాధపడటమే కాక ఇంటిల్లిపాదిని ఈ ఆవేదనకు గురి చేస్తారు. అన్నిటికంటే మంచి అలవాటు పుస్తక పఠనం. తాను చదువుతూ ఉంటే ఇంట్లో చిన్న పిల్లలు చదవటం నేర్చుస్తారు. తాము కబుర్లలో, టీవీ సీరియల్స్లో మునిగిపోయి పిల్లల్ని మాత్రం చదువుకోమనటం మన ఉనికి తర్వాత తరం వాళ్ళకు ఆదర్శప్రాయంగా ఉండాలి. కానీ చాదస్తంతో వాళ్ళు విసుగు కలిగించకూడదు. వాని వల్ల పెద్దలే విలువను, గౌరవాన్ని కోల్పోయే స్థితిలో ఉంటారు. సీనియర్ సిటిజన్స్ శారీరక సమస్యలు కొంతవరకైనా తగ్గించుకోవటానికి కేవలం వైద్యులపైనే ఆధారపడకుండా తమకు చేతనైన జాగ్రత్తలు తీసుకో. మానసికంగా ఒత్తిడికి లోనవ్వడం, కుంగుబాటుకు లొంగిపోవడం, ఒంటరితనంతో బాధపడటం మంచిది కాదు. దానివల్ల శారీరక రుగ్మతలు పెరిగే అవకాశం ఎక్కువ. స్ట్రెస్ మేనేజ్మెంట్, ఒత్తిడి నియంత్రించుకునే నైపుణ్యం పెంచుకోవాలని పుస్తక పఠనం, తోట పని, ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలని సూచించారు సుధా. ఒక వయస్సు వచ్చాక తనకు శక్తికి మించిన పనులు ఒకమోటం లేకుండా నిరాకరించాలి. ఆందోళన కలిగించే వాటి లోపల దాచుకొని కుమిలిపోయే కంటే బయటికి వెల్లడించడానికి ఎలాంటి అనుమానం పెట్టుకోక క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, హాయిగా ఇష్టమైన కీర్తనం పాడుకోవటం లేదా కొత్తగా ఏదైనా నేర్చుకోవటానికి ప్రయత్నం చేయటం వల్ల జీవితం పట్ల ఆసక్తి పెరుగుతుంది. రోజు ప్రణాళిక ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం నడుచుకుంటే తవ్వక్కలు ఉండవు, అయోమయం ఉండదు. తమ మాట ఎవరు వినటం లేదని, తమ పెద్దరికానికి గౌరవం ఇవ్వటం లేదు, అసలు తమని పట్టించుకోవటం లేదని వాపోతారు. ఒక్కొక్కసారి సాగురాదేం దేవుడా అనుకునేంత డిప్రెషన్లోకి జారిపోదు. అది అర్ధరహితమే కాక ప్రమాదం. ఒంటరితనం బాధాకరమైంది. కానీ అలాంటి ఆత్మన్యూనత భావం వల్ల తమకే కాక ఇంటిల్లిపాదికి ఒక ఇబ్బందికర వాతావరణం కల్పించినట్టు అవుతుంది. కోరి తెచ్చుకునే కష్టాలంటే ఇలాంటివే. చాలామంది వృద్ధులకు సాధారణంగా ఉండే అలవాటు చేసే పనేమీ లేక పోతక ఎప్పుడు ఏదో ఒకటి నోట్లో వేసుకొని నవ్వులుతూ ఉండదు. నిజానికి అది కడుపు ఆకలి కాదు, మనసుకు మేధకు ఆకలి. కాబట్టి ఆ ఆకలి తీర్చుకుంటే ఈ ఆకలి ఉండదు. అసంతృప్తులు పోయి ప్రశాంతత వస్తుంది. రెండో బాల్యంలోని వృద్ధులకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక వైద్య విభాగం జేరియాట్రిక్స్ ప్రాచుర్యంలోకి వచ్చింది. వృద్ధాప్యం ఒక విభిన్నమైన జీవన దశ. సెప్టెంబర్ 10 భగ్నజ్యోతి అనుబంధంలో జేరియాట్రిషియన్స్ గురించిన వ్యాసంలో అనేక వివరాలు ఇచ్చారు. వాటిని గురించి ప్రతి నెలా చర్చించటమే కాక సరళ భాషలో సున్నితంగా పరిష్కారాలు సూచించారు సుధా. నిజానికి వృద్ధాప్యం అనేది జీవితాన్ని ఏ బాధల బందీలు లేకుండా స్థిమితంగా ప్రశాంతంగా గడపడానికి పదవీ విరమణ అనేది అందుకే ఆహ్వానింపదగిన పరిణామం. పిల్లలతో, బంధువులతో సర్దుబాటు చేసుకోకపోతే ఇబ్బందులు పడక తప్ప. చిన్నవారు ఏదైనా అన్న సంయమనం పాటించి తమ జీవిత అనుభవంతో సహనం వహించి తమ వ్యక్తిత్వంతో
పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం కూడా చేయి. పెద్దరికంతో వివేకవంతంగా ప్రవర్తిస్తే గౌరవం పొందుతారు. అక్టోబర్ 1 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా పాటింపు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1990 డిసెంబర్ 14 సమావేశమై అక్టోబర్ 1 అంతర్జాతీయ వయోధికర దినంగా సీనియర్ సిటిజన్స్ డేగా పాటించాలని నిర్ణయించి 1991 అది అమల్లోకి వచ్చింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడాలు అప్పటికే నేషనల్ గ్రాండ్ పేరెంట్స్ డే, చైనాలో 9th ఫెస్టివల్, జపాన్లో రెస్పెక్ట్ ఫర్ ద ఏజ్డ్ డే అమల్లో ఉన్నాయట. 1984 వియన్నాలో మొదటి వృద్ధుల గురించి అంతర్జాతీయ సదస్సు సీనియర్ సిటిజన్ అన్న పదం అప్పుడే పుట్టింది. 2004లో పెయిన్ దేశంలో జరిగిన 86 దేశాల వృద్ధుల సంక్షేమ సమావేశంలో 46 తీర్మానాలు ఆమోదించారు. బంధాలు పెంచుకొని లేనిపోని మమకారాలు, ఆందోళనలు పడకుండా ఆధ్యాత్మిక మార్గం, ప్రశాంతత కోసం ప్రయత్నించడం సబబు. ఎందుకంటే బతికినంతకాలం ఇక ఎలాగూ బతకం కనుక అనాయాసైన మరణం వినా దైన్యేన జీవితం అన్న సూక్తి పదంలో సమాపనం కావడమే జీవిత సార్థక్యం, జీవన సార్థక్యం అంటారు సుధామ. ఆయా నెలల్లో వచ్చే పండగలు, ముఖ్య దినాలు సందర్భానుసారంగా ప్రస్తావిస్తూ అంతలో ప్రపంచవ్యాప్తంగా వచ్చి పడిన కరోనా ఆపద గురించి వివరాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియని, ఆప్తులను కోల్పోయిన సమయంలో ఆత్మస్థైర్యం పెంచుకొని వైరాగ్య భావన, జీవన పోరాటాలు శక్తి వంచన లేకుండా స్థిమితంగా తమను తాము సందర్ధం చేసుకోవాలని హితవు పలికారు. తెలుగు అధ్యాపకులుగా ఉద్యోగ జీవనం ప్రారంభించి 78లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వివిధ భారతి ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా చేరి క్రమంగా పదోన్నతులు పొందుతూ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా కార్యనిర్వహణ విజయనగరం తీసుకు దుర్గారావు ఇలాగ చేశారని తీసుకున్నమాట. నాకు దుర్గారావు అవుతారు. 1001 నవలల కోవర్, 1001 నవలు రాసి రికార్డు సృష్టించి కోవలి లక్ష్మీనరసింహారావు వంటి రచయిత తెలుగుదేశంలోనే కాదు ప్రపంచంలో మరే భాషలో కూడా లేదు. 1930-70 అంటే 40 సంవత్సరాల కాలం వారి నవలలు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత. ఆధునిక ఆంధ్ర సాహిత్య రంగంలో ముఖ్యంగా నవలా రచనలు వ్యాపకారిక భాషలతో ఒక విప్లవాన్ని మొదలుపెట్టి సాంఘిక దురాచారాలపై, కుటుంబంలో, సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే అనేక సమస్యలపై తన కళాన్ని ఝడిపించారు. ఏమాత్రం చదవటం తెలిసిన సాధారణ పాఠకుడు కూడా స్త్రీ పురుష విచక్షణ లేకుండా ఆయన రాసిన నవలను విపరీతంగా చదివారు. కొవ్వలి నవల్ అన్న పదం తెలుగువారి పెదవులపై, గుండెల్లో నిలిచిపోయింది. మధ్యలో యువతలో వయోభేదం లేకుండా చదివే అలవాటు అంటే రీడబిలిటీ పెంచిందే ఆయన. ముఖ్యంగా స్త్రీలు ఆయన నవల పట్ల అత్యంత వేగంగా గ్రాంధిక భాష, సంస్కృత సమాసాలు, అలంకారాదుల మయమైన పాండిత్యం నిండినటువంటి రచన అవగాహన చేసుకోలేని ఒక మామూలు గృహిణికి కొవ్వలి నవలు ఒక గొప్ప వరంగా దొరికాయి.
అలాంటి రచయిత తెలుగువారు విస్మరించారా? 60-70 ఏళ్ల వయసు వాళ్ళకి తప్ప ఇప్పటి తరం వాళ్ళకి ఆయన గుర్తున్నారా అనేది తెలుగు నవలా లోకంలో ఒక ప్రశ్న. నిజంగా చెప్పాలంటే తెలుగువారి కొన్న బలహీనతతో తమ వారి ప్రతిభను గుర్తించకపో పొరుగింటి పుల్ల కూర నెత్తిన పెట్టు తమ సాహిత్య ప్రతిభామూర్తులకు తగిన స్థానమిచ్చి స్మరించుకోలేకపోతున్న జాతి బహుశా తెలుగు జాతి మాత్రమే అంటారు ప్రొఫెసర్ సుశీలమ్మ. లేకపోతే 1001 నవలలు రాసిన కొవ్వరిని మర్చిపోవడం ఏమిటండి? ప్రపంచ సాహిత్యంలో మరీ రచయిత చేయలేని నవలా సృష్టి చేసిన వాడు నిత్య స్మరణీయుడిగా నెత్తి మీద పెట్టుకోవాలా? అలా మరుగున పడటం వల్ల ఆయనకు పోయిందేమీ లేదు. అటువంటి నవలా సాహిత్య సార్వభౌముడిని వదులుకున్న వారిగా మనం మిగిలిన భాషల వారి ముందు తేలిపోతాం. ఆధునిక నవల రచనలు ఒక అధునాతనిక భాషా విప్లవాన్ని సాధించిన నవలా సాహిత్య సార్వభౌమ శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు జూలై 1, 1912 తణుకులో కొవ్వలి లక్ష్మీనారాయణ కాంతమ్మ గారు కనిష్ట కుమారుడిగా జన్మి 16 ఏళ్లకు స్కూల్ పైలట్ పాస్ అయి వేసవి సెలవుల్లో స్థానిక గ్రంథాలయాలు పుస్తకాలు విపరీతంగా చదివేశారు. ఒకరోజు కోరిగింటావిడ ఒక మహాకవి రాసిన గ్రంథంలోని పేజీని చించి తన బిడ్డ మలాన్ని ఎత్తేయడం స్వయంగా చూసిన కొవ్వలి ఆక్రోశం చెంది ఆమెను అడిగారు, ఆ పుస్తకం ఏమిటో తెలుసా? చదవల, అయినా ఆ భాష అర్థం చేసుకునే శక్తి నాకు లేదు అంది. ఆ క్షణం ఆయన మనసు విలవిలలాడి ఏదో ఆవేదన, ఆలోచన, ఏదో చెయ్యాలన్న ఆకాంక్ష అంతర్ముఖుడై ఒక రకంగా అన్వేషణతో 3 ఏళ్ల పాటు ఊరూరు తిరిగారు. కనిపించిన ప్రతి పుస్తకాన్ని, ప్రతి మనిషిని, ప్రతి సంఘటనను అర్థం చేసుకుంటూ చదివారు, జీర్ణం చేసుకు తిరిగి ఇల్లు చేరారు. తండ్రి ఎంతో చెప్పారు, ఏదైనా ఉద్యోగం చూసుకో. అలా చేసి ఉంటే తెలుగు సాహిత్యం ఒక మహోన్నత రచయితను కోల్పోయి ఉండే. అప్పుడే నిర్ణయించుకున్నారా అందరికీ అర్థమయ్యే సామాన్య సరళ భాషలో రచనలు చెయ్యాలి, అందరూ కొనుక్కోగలిగే తక్కువ ధరలు పుస్తకాలు అందించాలి. అలా వచ్చిన మొదటి నవల పల్లెపట్టు, తర్వాత దాసీపిల్ల, 3వ నవలగా తానాజీ ప్రచురించాక నిరంతర రచనా వ్యాసంగం చేసే ఉత్సాహం, ఆత్మస్థైర్యం. ఆ రోజుల్లో రాజమండ్రిలో పెద్ద ప్రచురణకర్త శ్రీ కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్స్ కంపెనీ ద్వారా ప్రచురింపబడితే తన రచనలకు బహుళ ప్రచారం వస్తుందని కొవ్వలి ఆయనకు ఫ్లవర్ గర్ల్ అనే నవలను ఇచ్చారు. కొవ్వలి వారి ప్రతిభ గురించి మంచి వ్యాపారవేత్త అయిన ఆయన 1 డజన్లలో రాయమని పారితోషికం నిర్ణయించి ఇతర ప్రచురణకర్తలకు ఇవ్వకూడదని ఆంక్ష కూడా పెట్టారు. అలా 1 సంవత్సరంలో 100 నవలలు రాసిచ్చాడు కొవ్వలి. 25 ఏళ్ల వయసుకే 400, 35 ఏళ్లకు 600, జీవితకాలంలో 1001 నవలు రాసి ప్రపంచ రికార్డు సృష్టించిన మన తెలుగు రచయిత ఉత్కంఠ, సస్పెన్స్, అలాగే ఉత్సుకతో పాఠకులను ఊపిరి బిగబెట్టి చదివించే శైలి ఆయన. నెలకు కనీసం 2 నవలలు రాకపోతే పాఠకులు వెర్రెత్తిపోయేవారు. పబ్లిషర్స్ నుంచి ఒత్తిడి వచ్చేక తట్టుకోలేక ఒక్కొక్కసారి 24 గంటలు నవల రాసిచ్చిన సందర్భాలు. మగవాళ్ళే కాదు, ఆడపిల్లలు కూడా క్లాస్ పుస్తకాల మధ్య జాగ్రత్తగా కొవ్వలి నవల్ని దాచుకొని గుండెలకు హత్తుకొని కాలేజీకి వెళ్ళేవాళ్ళు. అలాగే రైల్లో ప్రయాణం చేసేవాళ్ళు.
ఆ స్టేషన్ నుంచి స్టేషన్కి వెళ్ళే లోపల ఒకటో రెండో నవలలు హాయిగా చదువుకునేవారు. అందుకే కొవ్వరి కౌగిలిలో కరగని ఆడపిల్ల ఆంధ్రలో లేదు అన్నాడు ప్రఖ్యాత రచయిత చలం. చలం నవలలు కొవ్వరి నవలలు చదివితే ఆడవారు చెడిపోతారు, పాపం వస్తుంది అని పెద్దలు అనటం ఆ రోజుల్లో మామూలు. కానీ వాళ్ళే తర్వాత మేమే పొరపాటు పడ్డామని కూడా అన్నారట. స్త్రీలను చలం ప్రత్యక్షంగా సమర్థిస్తూ వాళ్ళని ఉన్నతులుగా చిత్రిస్తే, పరోక్షంగా స్త్రీలకు ఉన్నతులుగా నవల్లో చిత్రించారు కొవ్వరి. ఆ పాత్ర వేసి అయినా సరే ఎక్కడ ఔన్నత్యాన్ని చెడకుండా రాజటం వల్ల స్త్రీల పట్ల కొవ్వరికున్న గౌరవ భావం ఏమిటో తెలుస్తుంది. ఆయనకు వచ్చే అభిమానుల ఉత్తరాలు ఎక్కువ స్త్రీల నుండే వచ్చి వాటి నిండా వారి బాధలు కన్నీ. దాదాపు అన్ని ఉత్తరాలు చదివి జవాబులు రాసేవాడే. రైల్వే స్టేషన్ హిగ్గిన్ పాదంసులో బళ్ళ మీద చివరికి కంపార్ట్మెంట్లలో చేతి సంచిలో పెట్టుకొని కొవ్వరి నవలలు అంటూ అమ్మేవారు. మాకు బాగా తెలుసు. అవి విపరీతంగా అమ్ముడు పోయేవి. అందుకే గిట్టని వాళ్ళు దాన్ని రైల్వే సాహిత్యం అని హేళన తేలిగ్గా తీసేసి ఆయన రాసిన డిటెక్టివ్ నవలలు కూడా చెప్పరానంత క్రేజ్ రావడం అసూయతో శవ సాహిత్యం అని ఈసడించారు. అద్దె షాపుల్లో అనా డిపాజిట్ గడితే నవలకి కానీ తీసుకొని అద్దెకిచ్చేవారు. రైల్వే స్టేషన్లో కొవ్వలి నవలు కొనుక్కొని చదువుతూ ఎంత లీనమైపోయేవాళ్ళంటే వాళ్ళు దిగాల్సిన స్టేషన్ దాటిపోయిన గుర్తుండక పట్టించుకునేవాళ్ళు కాదు. అంతగా పాఠకుల హృదయాలు గెలుచుకున్నారు. అంతగా ప్రజాదరణ పొందటానికి కారణం అందులో భాష, జానపదం, మిస్టరీ, రాజుల కథలు, సామాన్య కుటుంబ కథలు ఏవైనా కావు. కానీ అందరి భాష మాత్రం మామూలు ప్రజలు మాట్లాడుకునే, అందరికీ అర్థమయ్యే, హాయిగా చదువుకునే వ్యావహారిక భాష. ఒక్కొక్కసారి నలుగురు పబ్లిషర్స్ 4 నవలలు ప్రారంభించి రాసేవారు. విభిన్నమైన కథాంశాలు, కథాగమనం. ఎక్కడ ఆయన కన్ఫ్యూజన్ పడాల, రెగ్యులర్ రీడర్స్ని కన్ఫ్యూజు చెయ్యాల. సాంఘిక దురాచార, మధ్యతరగతి జీవితాల వెనుకబాటుతనం నిండి ఉన్న ఆనాటి సమాజానికి నవ చైతన్యం, ఉత్సాహం కలిగించే ఔషధాలుగా ఉండేవి ఆయన నవల. బాల్య వివాహాల పట్ల, స్త్రీ జీవితంలో విషాదాలు, వితంతు వివాహాల ప్రోత్సాహం, కులమత మధ్య వర్ణాంతర విభేదాల ఖండన వంటి విషయాలను నిర్మోహమాటంగా చర్చించారు. కనుకని అవి పాఠకుల హృదయాన్ని ఆకట్టుగా. ఇతర ప్రచురణకర్తలు ఎక్కువ పారితోషకం ఇస్తామని ఆశ చూపిన మాట ఇచ్చినందు వీర వెంకయ్య గారి దాదాపు 2 ఏళ్లలో 200 పుస్తకాలు రాసిచ్చారు. ఆంధ్రదేశమంతటా కొవ్వరి గారి పేరు మారుమోగి వివిధ ప్రదేశాల్లో సంస్థల ద్వారా తక్కువ ధరలు నవలు ప్రజలకు అందిస్తే మరింత మంది చదివే అవకాశం కలుగుతుందని భావించారు. ఆ ఉద్దేశంతో రౌతు బుక్ డిపో, వెంకటేశ్వర పబ్లిషింగ్ హౌస్, పాండురంగ బుక్ డిపో, ఎస్ఏ స్వామి అండ్ కంపెనీ, సరస్వతి బుక్ డిపో మొదలైన సంస్థల ద్వారా ప్రచురింపబడ్డ కొవ్వరి నవలు ఆంధ్రదేశమంతా విస్తృతంగా వీర విహారం చేశారు. అదే సమయంలో కొవ్వరి వారి పాఠక అభిమానం వెల్లువై పొంగటం చూసి కొందరు అసూయాపరులు విష ప్రచారం చేశారు. కానీ ఆయనకంటూ కొంతమంది ప్రత్యేక అభిమాన పాఠకులు ఉన్నారు. నవల 2-3 రోజులు కాస్త ఆలస్యమైతే ఏదో కోల్పోయినట్టు నిరాశపడేవాళ్ళు అని తెలుసు ఆయన. వారు అభిమానంతో రాసే ఉత్తరాలు ఓపికగా చదివి జవాబులు ఇచ్చేవారు. కనుకనే ఆయనకు దూషణ సమానంగా లభించింది. వాటికి పొంగిపోల, అలాగే కుంగిపో. తన రచనలు అమ్ముడు పోవాలంటే కొవ్వరిలాగా రాయాలంటే
నిర్ణయించుకున్నవాడు క్రమంగా ఆయన శైలిని అనుకరించడం ప్రారంభి. కొవ్వలి వారి నవలు ఇంటి చామంతి బహుబంతి, చదువుకున్న భార్య, గంగా యమున సరస్వతి వంటి నవలు పాఠకుల మన ఫలకాలపై చెరగని ముద్ర వేసి యువతీ యువకులు, నూతన వధూవరు ఆ సున్నితమైన ప్రేమ, ఆకర్షణీయమైన సంభాషణల కోసం పదే పదే చదివే 3 రోజులకు నవల మార్కెట్లోకి వచ్చేది. 2వ నెలలో పునర్ముద్రణ పొంది నాటి ప్రముఖ నటి కన్నాంబ భర్త కడారు నాగభూషణం వారి ఆహ్వానం మీద సినీ రంగ ప్రవేశం చేసి తల్లి ప్రేమ 1941 అనే సినిమా కథ ఇచ్చాడు. సినిమా హిట్ అయింది. తర్వాత శాంతి, పేదరాస్ సినిమా కథలు ఆయనే రాసి కైకాల సత్యనారాయణ మొదటి హీరోగా పరిచయమైన సిపాయి కూతురు సినిమా కథ కొవ్వలిది. సినిమా కోసం నటి జమున గుర్రపు స్వారీ నేర్చుకుంది. అది సూపర్ హిట్. ఆయన కథ రాస్తే సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఆనాడు సినిమా రంగంలో ఉండే. ఆయన రచనలు ఎంత అందంగా, సున్నితంగా, ఆయన అంతే అందంగా, సౌమ్యంగా ఉండేవి. అందుకే డిమాండ్ చేసి డబ్బులు సంపాదించాలని ఏనాడు అనుకో. ఆత్మాభిమానం దెబ్బతింటే మాత్రం మౌనంగా విరమించేవారు. కొవ్వలి రచనలలో పాండిత్య ప్రకర్ష లేనట్లే అశ్లీలత, అసభ్యత కూడా ఉండవు. అవి లేవు కనుకనే ఆనాడు జనబాహుళ్యం, ముఖ్యంగా స్త్రీల పఠనాసక్తి పెరిగి నవలలోని విశేషాలు, సంభాషణ, అభిమానులు కథలుగా చెప్పుకొని పుస్తక షాపుల్లో పుంఖానుగా ఎప్పటికప్పుడు కొవ్వలి గారి నవల సరికొత్తవి ప్రత్యక్షమవుతూ ఉండే. కొన్ని రోజులు కొత్త నవల రాకపోతే ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూసేవారు. తమ దైనందిన జీవితంలో జరిగే ప్రేమ, భగ్న ప్రేమ, విషాదాలు, కన్నీటి గాథలు, కన్నీటి దలు అన్నీ ఆ నవల్లో ఉండేవి కనుక అవి పాఠకులను బాగా ఆకర్షించి కథ ఎంత చిన్నదైనా దాని కళాత్మకంగా తీర్చిదిద్దే చదివించే సరళమైన శైలి ఆయన ప్రత్యేకం. ఎందుకు కొవ్వలి నవల అంత ఆదరణ, ఎందుకంత అభిమానం అంటే కేవలం కథాంశాలు సాధారణ ప్రజల కుటుంబాలకు సంబంధించినవి కావు. తమ దైనందిన జీవితంలో జరిగే సంఘటనలు, తమ మనస్సులోని సన్నివేశాలు ఆ నవల్లో వర్ణింపబడటంతో వాళ్ళంతా అమితంగా ఆకర్షింపబడి ఆ పాత్రలు తమను తాము ఐడెంటిఫై చేసుకొని అందరి సుఖ దుఃఖాలు తమకు ఆపాదించుకొని మమేకమయ్య. అదే నవల సంచలనం విజయ్. అదే ఆయన విజయ రహస్యం. 1001 నవలలు రాసి తెలుగు రచయిత శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు తెలుగువారికే కాదు, భారతదేశానికే కాదు, ప్రపంచానికే గౌరవం. ధిక్కరీంద్రజిత హిమగిరీంద్ర శిఖరం దాటి విశ్వాంతరాళలోకి పయనమైన శ్రీ కాశీనాథుని విశ్వనాథుడు అంటే విశ్వనాథ్ సింగ్ పాశ్చాత్య సంగీతపు పెను తుఫాను రెపరెపలాడుతున్న సత్సంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయటాన్ని తన చేతులు అడ్డుపెట్టిన కళా తపస్వికి శతసహస్ర వందనాలు అర్పిస్తున్న సృష్టించిపోతున్న భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి నడుం కట్టిన ఆ మహామనిషి శిరస్సు వంచి పదాభివందనం చేస్తున్నానంటాడు అల్లు రామలింగయ్య శంకరాభరణం చివర సీన్లో. వినీల ఆకాశంలో దేదీప్యమానంగా వెలుగుతున్న విశ్వనాథుని చిత్రకళా నక్షత్రాలు ఉద్విగ్నంగా ఉంటాయి. పై విధంగా అంజలి ఘటిస్తున్నాయి గౌరవంగా భక్తి.
వాటిలో పురస్కార నక్షత్రాలు మరింత జ్వాజ్వల్యమానంగా. జాతీయ పురస్కార నక్షత్రాలు నంది, ఫిల్మ్ఫేర్ నక్షత్రాలు, జీవితకాల పురస్కార్, కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ తారా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార తార, పొట్టి శ్రీరాముడు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్ తార, రఘుపతి వెంకయ్య పురస్కార తార అన్నీ విశ్వనాథ్ కీర్తి కిరీటంలో మెరిసినవి. ఆ ఇంటిలో భౌతికంగా కొలువు తీరి ఉన్న కొద్ది క్షణాల వినువీధిలో విశ్వనాథుకి దారి చూపాలా అన్నట్టు వాటి తేజో రూపాలు పైకి చేరుకున్నాయి. 2023 ఫిబ్రవరి 2వ తేదీ అర్ధరాత్రి సమయం ఆ కళాతపస్ మహాభినిష్కరమణ క్షణాలను మౌనంగా వీక్షిస్తున్నాయి. జాతీయ పురస్కారం మెల్లగా అంటోంది. తెలుగు కళామ తల్లి పరాభిషేకం చేసిన శంకరాభరణం తెలుగు రాష్ట్రాన్ని దాని భారతదేశ ఎల్లలు దాని ప్రపంచ ప్రఖ్యాతి పొంది ఒక వేశ్య పాత్ర కథానాయికగా ఎక్కడ అసభ్యత లేకుండా సినిమా నిర్మించడమని మాటలుగా. హీరో కూడా అద్భుతమైన అందగాడు, 6 ప్యాకులున్నవాడు కాదు, అసలు స్టార్ ఇమేజ్ ఉన్నవాడే కాదు. ఒక కూతురు ఉన్న నడి వయస్సు మనిషి, పైగా హీరో ఇంట్రడక్షన్ చిరుగుల పంచేత్తని ఆరేసే సీన్తో పరిచయం చేస్తాడు సినిమాని. నేను ఈ శంకరాభరణం మీద ఒక చక్కని స్కెచ్ ఒకటి రాసి వేటూరి సుందర్రామూర్తి గారు కనకళ్ళేపల్లిలో ఆయన ఇంట్లో 2 రోజులు ఒక ఉత్సవం జరిపారు. పక్కనే దేవాలయం యొక్క ఆడిటోరియం. అక్కడ విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం, వేటూరి సుందర్రామూర్తి గారు, తర్వాత సప్తపదిలో నటించిన సబిత, వీళ్ళందరూ వచ్చారు. అలాగే దేవదాస్ కనకాల భార్య, మీ ఇద్దరం కూడా వెళ్ళారు. అక్కడ వేటూరి వారింట్లోనే 2 రోజులు కాఫీ, టిఫిన్, షడ్రసోపేత భోజనాలు అద్భుతంగా ఉంది. ఆ సమయంలో ఆడిటోరియంలో ఆ బుద్ధప్రసాద్ గారు మొదలైన వాళ్ళ సమస్యలు ఒక మీటింగ్ జరిగింది. ఆ ఫెలిసిటేషన్ అవ్వచ్చు. ఆ మీటింగులో పక్కన నేను విశ్వనాథ్ గారు ఇంకా పైకి ఎక్కలా స్టేజ్ మీద నేను ఆయన పక్క చేసి నేను రాసింది ఆయనకి చూపించి, మీ సంతకం దీన్ని పెడతారా చదివి అంటే చూసి చదివి సంతకం చేశారు. అది ఇప్పటికీ నా దగ్గర. కానీ ఆ గాంభీర్య వదనం, అతని ఘనమైన చరిత్ర నేనేదో చెబుతున్నట్టు. హీరోయిన్లకు పాటలే కాదు, మాటలే లేవు. వంట చేయవచ్చు కదా అన్న ఒక్క మాట తప్ప. తన సంగీతము గొప్పగా వెలుగుతున్న రోజులు తన్మయంతో కచేరీ చేస్తుండే ఏదో కుర్చీ బర్రున లాగిన శబ్దాన్ని ఆగ్రహంతో వేదికను వదిలి వెళ్ళిన శంకరశాస్త్రి తన ప్రభ తగ్గిపోయి తర్వాత కూడా కన్న కూతురు పెళ్లి చూపుల్లో ఏదో ఊహోలోకంలో ఉండి ఒక స్వరం తప్పుగా పలికినందు కూతుర్ని సరదాని గర్జి ఆపిన ఆ పెళ్లి కొడుకు కంగారుగా వృషభం అనబోయి వృషభం అనేసరికి ఆగ్రహోదగ్గుడై బయటకు నడు అని ఆజ్ఞాపించేటప్పుడు కూడా ఏమీ తగ్గకపోవడం సంగీతం పట్ల అతనికున్న అచంచల విశ్వాసం, నిబద్ధత తెలుస్తా. అన్నవరం గుడి మీద గ్రాసు తెల్లి పట్టం ఆ రోజుల్లో యువతకు ఒక అందమైన అనుభవం. మౌనంగా తనను ఆరాధించిన తులసి కుమారుడి తన సంగీత వారసత్వాన్ని అందిస్తున్నాడా అన్నట్టు తన కాలికి ఉన్న గండ పెందేరాన్ని పిల్లాడి కొడి శిరస్సుపై చేయి ఆశీర్వదిస్తూ జీవన నాటకం నుంచి నిష్క్రమిస్తాడు శంకర్. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన ఈ శివర్ సీనరీ గొప్పద చిత్రరాజు. అందుకే మరో ఆలోచన లేకుండా నేను వచ్చాను ఆభరణంగా అతని మెడలోకి అన్నది జాతీయ పురస్కారం. విరచించి తిని ఈ కవనం, విపంచినై వినిపించి తిని ఈ గానం. మన సుశీలమ్మ గారు కూడా
విమర్శన విపంచే మీచారిక మరో నక్షత్రం పలుకుతుంది. ఎందరికో ఉత్తమ పురస్కారాలు అందించిన చిత్రం సిరివెన్నెల. కథానాయకుడు హరిప్రసాద్ అంధుడు, నాయిక మూగ చిత్రకారిణి సుభాషిణి. వీరి మధ్య ప్రేమ ఎలా పరస్పరం వెల్లడించుకుంటారో అని ప్రేక్షకుడి కుతూహలం. హరిప్రసాద్ చూడలేని ప్రపంచంలో అందాలను గతంలో అతనికి తెలిసేలా చేసింది మిత్రురాలు జ్యోతిర్మయి. ప్రకృతి అందాలను తన శరీర భాగాల అందాలకి తాకిస్తూ అతని మనశ్చక్షుడికి చూపించడం అద్భుతమనిపిస్తుంది, కానీ అశ్లీలం అనిపించదు. ఆ అనుభూతిని మనసారా అనుభవించాని హరిప్రసాద్ తన వేణుగానం ద్వారా మరో అంధురాలైన పాప చందమామ రావి జాబిల్లి రావి అంటూ మురిసిపోయి సిరివెన్నెల సొగటు ఆవిష్కరించి మూన్లైట్ సొనాటా అని బెథోవెన్ చేశాడు. అతను జర్మనీ వాడు. అద్భుతంగా ఉంది, దానికి ప్రేరణ అంటారు. జల్లులు జల్లుగా కురిసిన వెల్లెలు ప్రేక్షకులు కూడా ఆనందంలో కలిసి ముద్దయ్య. తాదాత్యం ఆగింది. మరో నంది పెరిగి కథానాయకుడు వయసు పెరిగిన బుద్ధి ఎదగనివాడు. ఒక కొడుకు ఉన్న వితంతువు కథానాయకు. అతని అమాయకత్వము విధి రాదు. శివయ్య చేత లలిత మెడలు 3 ముళ్ళు వేయి. ఎదుటి వాళ్ళు ఏం చేస్తే అదే తాను అనుకరించడం ఆ శివయ్యకు తెలుసు. ప్రపంచ జ్ఞానం లేని స్వాతి ముత్యం లాంటి భర్త దాంపత్య శృంగారం లలిత ఎలా నేర్పిందో చూస్తే ప్రేక్షకులు గౌరవమే కలుగు, కానీ ఏమాత్రం ఏషియ భావం రాదు. లలిత కొడుకు లలితా శివయ్యలకు కలిగిన కొడుకు ఎంతగా శివయ్యను ప్రేమిస్తారు. ప్రేక్షకుల గుండెలు అతని పట్ల చెరగని ప్రేమ నిలిచే ఉంటుంది అని తాగి అనారోగ్యంతో ముసలివాడిన ఉన్న బాలకృష్ణ తోడు రవీంద్ర భారతికి కిల్లి నములుతూ ఉమేష్ వాష్రూమ్కి వెళ్ళి పైజమా తాడు కట్టుకుంటూ హాల్లో పంచభూతములు ముఖ పంచకమై. పంచభూతాలంటే దయ్యాలు భూతాలు అన్నట్టు అభినయిస్తున్న కుమారి శైలజ నాట్యాన్ని చూసి మర్నాడు పత్రికలు ఏకి పారేస్తారు. అది చూసిన శైలజ మాధవి తన గత జ్ఞాపకాల్లోకి వెళ్తే కమలహాసన్ అందమైన అందగాడు. బాలుకి శాస్త్రీయ నృత్యం అంటే ప్రాణం. అన్ని రకాల నాట్యాలు నేర్చుకోవాలన్న పాపన. వంటలు చేసుకునే పేదరాలైన ప్రెస్లో చిన్న ఉద్యోగం చేసుకునే స్నేహితుడు శరద్బాబు మాత్రమే ఉన్నాం. వారు జీవితంలో సాగర సంగమం చేసి నదీమ తల్లిలా ప్రవేశించింది అతని నాట్యకళకి తోడై నిలిచి అంతర్జాతీయ నాట్య ప్రదర్శన అతనికి అవకాశం కలిగి ఇన్విటేషన్ కార్డులో ఎందరో మహానుభావుల మధ్య తన పేరు ఉండటం చూసి వారు ఆనందంతో ఏడవడం, ఆశ్చర్యంతో నవ్వడం వీక్షిస్తున్న ప్రేక్షకులు ఆర్ద్రతతో హృదయాలు ద్రవించక మానవు. కొన్ని కారణాల వల్ల దూరమైన భావి భర్త తిరిగి వచ్చి ఆమెను తీసుకు వెళ్ళటంతో బాలకృష్ణ జీవితం ప్లాట్ఫామ్పై ఒంటరిగా మిగిలిపో. ఎన్ని సినిమాలు ఎన్ని సన్నివేశాలు చూసినా ఇంకా తాగు బావి గట్టుపై సీసా పట్టుకొని తక్కిట ధిమ్ అంటూ అధిమి ధోందాన అంటూ నాట్యం చేసే వితంతువైన మాధవి గబగబా బుట్టు పెట్టుకొని వచ్చి అతని చేయి పట్టుకోవడం వంటిది బహుశా మరోది లేదేమో. తన కళా వారసత్వాన్ని మాధవి కూతురి అందించి వారు అనే హంస ఎగిరిపోయి విశ్వనాథ విశ్వరూపం కనిపించే చిత్రరాజా, శంకరాభరణం, సాగర సంగమం, హీరోయిన్ హైమ అందానికి అపురూపమైన పుత్తడి బొమ్మ అయినా మోగది. పరిపాటలు చేసుకుంటూ డప్పు కొట్టే హీరో సాంబయ్య జీవితంలో ఎన్నో ఒడిదుడు పడి ఊరు విడిచినటువంటి ఒడిదుడుకులు పడి
ఊరు విడిచిన హైమకు అండగా నిలిచాడు సాంబయ్య. ఆమెకు మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటాడు మనస్ఫూర్తి. అతని పట్ల ఆమె అభిమానం ప్రేమగా మారింది ఆమెకే తెలియకు. ఆ ఊగిసలాటలు, హైమ గజ్జలు, సాంబయ్య డప్పు మీద పడడం అనే సున్నితమైన ప్రతీకత ఆమె మనసు ఆమెకు ప్రేక్షకులకు తెలియజేస్తాడు విశ్వం. గంగ కదిలి వస్తే కడలి ఎలా పొంగిందో అలా సాంబయ్య హైమని చేరుకోవటంలో ఇద్దరూ కలిసి నాట్య సంగీతాల సిరిసిరి మువ్వల అద్వైత సిద్ధిపై. బంగారు నంది మాట్లాడుతూ స్వర్ణ కమలం లాంటి హీరోయిన్ మీనాక్షి సినిమా పిచ్చి. సినిమాలు చూస్తూ కళల్లో తేలిపో కొత్తగా రెక్కలొచ్చిన అన్నట్టు ఆనందలోకాలు విహరించాలని ఆశపడు. నాట్యశాస్త్ర విశారదుడైన తండ్రి దగ్గర గత్యంతరం లేక నాట్యం చేస్తూ కానీ మనసు పెట్టలేకపోయి. తండ్రి విలువ, నాట్యకళ వైభవం తెలుసుకోలేక గజ్జలు బావిలో పడేయటమే కాక బలవంతంగా వేదిక ఎక్కిస్తూ కాళ్లతో గజ్జల్ని విసిరి పారేస్తూ ఆమెను అభిమానించే చంద్రశేఖర్ ఎంతగా చెట్టుకుని విసుక్కుంటుంది మొండి. అమెరికా నుండి భారతదేశం వచ్చి నాట్యం నేర్చుకొని నిజ జీవితంలో షారోన్ లోపెన్ ఒక నాట్య కళాకారి. చంద్రశేఖర్ ప్రోద్బలంలో తండ్రి గొప్పదనం, నాట్యం విలువ, తన అజ్ఞానం గుర్తించి తాదాత్మ్యం చెందుతూ చేసిన మీనాక్షి నాట్యంలో ఈసారి జీవం తొణికిసల ఉత్సాహంగా తారలు పలుకుతారు. రాగాల పల్లకిలో కోయిలమ్మ సుజాత్ నా ఉద్యోగం పోయిందండి అని హోటల్ బట్లర్ మధ్య సున్నితమైన ప్రేమ వికసించి శుభలేఖ వరకు చేరి గురువుగారి ఈర్షాసూయం తాను బలి అయి ఇచ్చుకున్న స్వాతి కిరణం వంటి శిష్యుడు. ఆ గురువు పశ్చాత్తాపం, గురుపత్ని నిర్వేదం, కల్పిత పాత్రుడుగా ఎందరో అలాంటి వాళ్ళు ఉన్నారు. యాభై సినిమాలకు దర్శకత్వం, 31 సినిమాలు తెలుగు తమిళ కళలలో నటించడం, ఎన్నెన్నో విజయాలు, అవార్డులు, రివార్డులు, సన్మానాలు విశ్వనాథు వరించిన ఆయన నిగర్వి కాకి దుస్తులు ధరి సినిమాని ఒక పవిత్ర భవనాన్ని తానొక కార్మికుడని మనసా భావించే నిరాడంబ. సినిమాలు సరే, అతని వ్యక్తిగత జీవితం ఏమిటో చెప్పాలిగా అంది పద్మశ్రీ. 1930 ఫిబ్రవరి 19 గుంటూరు జిల్లా పెదపులివర్రు గ్రామం జన్మించిన కాశీనాథుని సుబ్రహ్మణ్యం సరస్వతి పుత్రుడు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ ఏసీ కాలేజీలో బిఎస్సి చదివారు. తండ్రి వాహిని స్టూడియోలో మేనేజర్. కొడుకు కూడా అలవని ఉద్యోగం చెయ్యాలని తండ్రి కోరి. ఒకవేళ అలా జరిగితే ఒక చెక్క కుర్చీలో కూర్చొని లెక్కలు రాసుకునే మామూలు వారిగా ఉండిపోయేవారు. కానీ ఈ శృతిరయ, స్వర్ణకమ్మాలు, స్వాతి ముత్యాలు, స్వాతి కిరణాలు మనకి దక్కేవా. విశ్వనాథ్ ట్రైనింగ్ తీసుకొని వాహినిలో సౌండ్ ఇంజనీర్గా సినీ ప్రస్థానం మొదలుపెట్టి సహదర్శకుడిగా అతని శ్రద్ధ, స్క్రీన్ ప్లేలో నైపుణ్యం చూసి మధుసూదన్ రావు వి అక్కినే నాగేశ్వరరావు ప్రోత్సాహం మొదటిసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు. మొదటి చిత్రానికే నంది రావడం ఆత్మగౌరవం ఉన్న శిల్పం లాంటి కాంచెలతో పాటు అందెను నేడే అందని జాబిల్ అనుకున్నారు. ఇక వెనక తిరిగి చూడ. సంగీత సాహిత్య సమలంకృతంగా ఎన్నో సినిమాలు, దాదాపు అన్ని సినిమాలకు కథలు తానే రాసుకున్నాడు. సాహిత్యానికి అగ్రస్థానమిచ్చి మాటలు పాటలు రాయించుడు. జంఝాల తను రాసిన అన్ని సినిమాల్లో కంటే కేవలం అభినయానికే ప్రాధాన్యమని శంకరాభరణం సినిమాకి తక్కువ పేజీలు సంభాషణలు రాసి పెట్టారు. మొదట్లో సినిమా సినిమాలకు ప్రాణం లాంటి సంభాషణలు రాసింది తోటపల్లి సాయినాథ్. ఓ సీత కథ ద్వారా పేటూరి వారి సిరివెన్నెల ద్వారా సీతారామ శాస్త్రిని పరిచయం చేసి ఆణిముత్యాల వంటి పాటలు
లోకానికి అందించారు విశ్వనాథ్. చాలా చిత్రాలు కథానాయకుడు కాని, నాయిక కాని అంగవైకల్యం ఉన్నవారు. అయితే ఎక్కడ అవిటితనాన్ని చీప్ హాస్యానికి ఉపయోగించుక అలాంటి వాడు కూడా కష్టపడి విజేతలుగా ఎదిగిన వైన ఆశావహ దృక్పథంతో సంప్రదాయాన్ని గౌరవిస్తూనే సంఘంలో పాతుకుపోయిన మూఢ విశ్వాసాలను, కుల విచక్షతని, వివాహ వ్యవస్థలోని కఠినమైన చట్టాన్ని సప్తపది నిరసించి మోస ఫార్ములాతో కాక సమాజంలో ఉండేటువంటి మామూలు మనుషులు మనస్తత్వాన్ని ఉట్టిపడి తెలుగుదనాన్ని అణువణువున ప్రతిబింబించేలా సినిమాలు తీశారు. అజరామరమైన కళ అంతరించి పోరాదని, వారసత్వం తర్వాతి తరాలకు అందించాలని చాటి చెప్పారు. అద్భుతమైన ఒక అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు ప్రేక్షకులు. గుండె తడి ఆయన సినిమాలో కనబడుతుంది. అలా ఉంది అని అడిగితే తప్పున ఎవరూ చెప్పలేదు. మౌనంగా ఆ నాదామృతాన్ని, విశ్వనాథామృతాన్ని గురోలిన మత్తులో అది ఆయన సినిమాల ప్రత్యేకత. ఆచార వ్యవహారాలు మనసుని క్రమమైన మార్గంలో పెట్టడానికే తప్ప మనుషుల్ని కులమనే పేరుతో విడదీయటానికి కాదు అని స్పష్టంగా ఎన్నో సినిమాలు సందేశం ఇచ్చిన ఆయన ఏదో బురద అంటించాలని చేస్తే ఆకాశం మీద ఉమ్మి వేయటం లాంటి ఆధునిక యుగంలో నిద్రాణమై ఉన్న కళలు తట్టి లేచారు కళాపం. హరికథలు, గంగిరెద్దులాడించేవారు, మత్స్యకారులు, చెప్పులు కుట్టేవారు, తప్పేటగుళ్ళు, కనుమరుగై పోతున్న ఎన్నో కళారూపాలు తన చిత్రంలో చూడు. ప్రాణనాడులకు స్పందన రసగిన ఆ రసధార ఆస్వాదిస్తూ శంకరాభరణం వచ్చిన ప్రతి ఇంట్లో పిల్లలు సంగీతం నేర్చుకోవడం ఉత్సుకత చూడు. సాగర సంగమం, స్వర్ణ కమలం వచ్చినప్పుడు నాట్యం నేర్చారు. తనకు అత్యంత కీర్తి తెచ్చిన శంకరాభరణం విడుదలైన 43 తర్వాత ఫిబ్రవరి 2 విశ్వనాథ శివైక్యం చెందడం ఒక యాదృచ్ఛిక విశేషం. అజరామరమైన కీర్ఖ్యాతిని ఆర్జించి ఆ అనుభూతులను మనకందించి భౌతికంగా దూరమైన తెలుగు వెండి తల పరిపుష్టం చేసి ప్రజల గుండెలు శాశ్వతంగా నిలిచి ఉంటారు. తారలన్నీ కలిసి ముక్త కంఠంతో పలికాయి జయంతిదే సుకృదినో రససిద్ధ కవీశ్వర నాస్తి తేషాం యశక్కాయే జరామరణ వర్జితం. జరణ భరణ భయం. ఓం శాంతి. పక్కని వ్యాసం రాశారావి. రేపు పార్వతీ ప్రభాకర స్మృతి